హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి తెలుసుకు స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తరూర్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అనేది గెలాలి, గెలకపోతే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే డబ్ల్యూటీసీ నుండి ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ టెస్ట్ మ్యాచ్ అనేది గెలాలి, కానీ ఈ టెస్ట్ మ్యాచ్కి ఒక చరిత్ర అయితే ఉంది. పంత్ అజూమైన గెలుపు అనేది, అత్యున్నతమైన ఇన్నింగ్స్ అనేది ఆడడం కూడా జరిగింది. అందరికి కూడా మనకి తెలిసిందే. అయితే గబ్బా స్టేడియంలో మరి ఏంది పరిస్థితి అంటే, ఎవరైతే టాస్ వేస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా సార్ బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. మరి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో నాకు తెలిసినంతవరకు 300+ కానీ కొట్టారని చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా చూసుకున్న ఫాస్ట్ బౌలర్స్కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. స్పిన్నర్స్ నాకు తెలిసినంతవరకు కూడా స్పిన్నర్స్కి జడేజా అయితే మంచిగా ఈ పిచ్కి అనేది సరిపోవచ్చు అనేది మనం అయితే భావించాలి. అయితే ఇంకోటి, మరి బ్యాటింగ్లో చూసుకున్న బౌలింగ్లో చూసుకున్న టీమిండియా అయితే పరిస్థితి ఎలాగుందిరా అంటే, రోహిత్ శర్మ బాగా ఆడవలసిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. రాహుల్, మరి జైస్వాల్, కోహ్లీ వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నా సరే కొంచెం ఫామ్ అనేది చూసుకోవాలని పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే నాకు తెలిసినంత వరకు కూడా ఫాస్ట్ బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా సరే రానాని తీసి ఏమన్నా ప్రసిద్ధి కృష్ణకి ఏమన్నా అవకాశం ఇస్తారా, లేకపోతే ఏమన్నా అక్షదీప్కి ఏమన్నా అవకాశం ఇస్తారా అనేది చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద టోటల్గా చూసుకున్న టీమిండియా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కాస్త ఎక్కడ బ్యాటింగ్లో బౌలింగ్లో కొంచెం వీక్నెస్గా మనకి కనిపిస్తుంది. అది చూసుకుని చాలా మంది ఆస్ట్రేలియా అయితే పేపర్ల మీద చాలా ఎక్సలెంట్గా మరి ఉందని చెప్పచ్చు. అయితే ఆస్ట్రేలియా అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మరి ఉందని చెప్పచ్చు. మరి బౌలర్ కానీ మరి స్టార్క్ కానీ కమిన్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచిగా రాణిస్తున్నారనేది మనం చెప్పాలి. అయితే అటు బ్యాటింగ్లో చూసుకున్న మ్యాక్సీ కానీ మరి లంబూ చైనీ కానీ స్మిత్ కానీ హెడ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అనే మనం చెప్పచ్చు. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోండి. బాయ్.